జై స్వరాజ్ వరల్డ్ టీవీకి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ లోక్సభ ఎన్నికలలో ఏ లోక్సభ పరిధిలో ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి, ఏ పార్టీకి గెలుపొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి, బలాలు బలహీనతలు ఏంటనే దాంట్లో చర్చలో భాగంగా జై స్వరాజ్ వరల్డ్ టీవీ చేపట్టినటువంటి ఈ విశ్లేషణ కార్యక్రమంలో పెద్ద నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గంలో ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయనేటటువంటి విశ్లేషణలో భాగంగా నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు గత రెండు లోక్సభ ఎన్నికల్లో విలక్షణమైనటువంటి తీర్పునిచ్చినట్లుగానే మనకు కనపడుతుంది. 2014 లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు లోక్సభ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి నంది ఎల్లయ్య అనూహ్యమైనటువంటి విజయం సాధించడం జరిగింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి పోతుగంటి రాములు విజయం సాధించారు. అంటే గతంలో జరిగినటువంటి 2 లోక్సభ ఎన్నికల్లో కూడా నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు విలక్షణమైనటువంటి తీర్పునిచ్చారని మనకి కనపడుతుంది. అయితే 2023 శాసనసభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గ పరిధిలో నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 6,39,000 ఓట్లు వచ్చాయి. అంటే కాంగ్రెస్ పార్టీ బలం 2019 కంటే 2023లో డబల్ అయింది. 6,39,000 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కి 5,34,000 ఓట్లు వచ్చాయి. అంటే దరిదాపు 1,00,000 ఓట్ల డిఫరెన్స్ ఉంది కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కి. బీజేపీ తన బలాన్ని పెంచుకోలేదు, 1,29,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే 2019లో ఎన్ని ఓట్లు వచ్చాయో 2022 శాసనసభ ఎన్నికల సందర్భంగా కూడా బీజేపీకి అన్నే ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్కి 6,39,000 ఓట్లు వస్తే బీఆర్ఎస్కి 5,34,000 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 1,29,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఈ నియోజకవర్గంలో గెలుపు ఓటమిలపైన ప్రభావితం చూపించేటటువంటి అంశాలుగా మనం ఏటిని చూడాలి అంటే, లోక్సభ పరిధిలో 5 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 2 శాసనసభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 5 చోట్ల ఉండటం కాంగ్రెస్కి కలిసి వచ్చేటటువంటి అంశం. తర్వాత ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కొల్లాపూర్ నుండి ప్రాతినిధ్యం వహించేటటువంటి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీకి అదనపు బలం. జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ బలం పెరుగుతుంది జూపల్లి కృష్ణారావు తోటి. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బలమైనటువంటి అభ్యర్థే. కానీ బీఆర్ఎస్ ఈ 4 నెలల కాలంలో ఈ నియోజకవర్గ పరిధిలో బలహీనపడటమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి కలిసి రావటం మీద అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గద్వాల అలంపూర్లో బీఆర్ఎస్ బలహీనపడితే కాంగ్రెస్ బలం పెంచుకుంటుంది. బీఆర్ఎస్ గద్వాల అలంపూర్లో బలహీనపడింది. అక్కడ 2 చోట్ల బీఆర్ఎస్ఏ గెలిచింది 2023 శాసనసభ ఎన్నికల్లో. ఇప్పుడు అదే అలంపూర్లో అదే గద్వాల్లో బీఆర్ఎస్ బలహీనపడితే ఆ స్థానంలో కాంగ్రెస్ బలపడింది అనేటటువంటి విషయాన్ని చూడాలి. ఈ తర్వాత ఈ నియోజకవర్గంలో గద్వాల కల్వకుర్తిలో మాత్రమే బీజేపీకి మంచి ఓటింగ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గం కూడా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావటం, ఇక్కడ కూడా మల్లు రవిని గెలిపించుకునేటటువంటి బాధ్యత ముఖ్యమంత్రిపై ఉండటంతో గెలుపుని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. 2014లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో విజయం సాధించింది. ఒక రకంగా నాగర్ కర్నూలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి నియోజకవర్గంగానే చెప్పాలి. బీఆర్ఎస్ గెలిచినటువంటి గద్వాల అలంపూర్లో అది బలహీనపడటం కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తున్నటువంటి అంశం. కాంగ్రెస్ పార్టీకి 5 శాసనసభ్యులు ఉండటం కలిసి వచ్చేటటువంటి అంశం. కొల్లాపూర్లో కూడా కాంగ్రెస్ బలం పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ గెలుపుని జూపల్లి కృష్ణారావు తన భుజాలపై వేసుకొని చేస్తున్నటువంటిది కాబట్టి కాస్త బలంగా ఉంటుంది. తరువాత బీజేపీ 3వ స్థానానికి మాత్రమే పరిమితమయ్యేటటువంటి అవకాశాలు ఇక్కడ కనపడుతున్నాయి. ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య జరిగేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. గెలుపు అంతిమంగా కాంగ్రెస్ పార్టీ వైపుకు మొగ్గేటటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి మల్లు రవికే విజయావకాశాలు ఈ నియోజకవర్గంలో ఉన్నట్లుగా స్పష్టంగా మనకి కనపడుతుంది. రాజకీయంగా బలంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి, బీఆర్ఎస్ క్రమంగా బలహీనపడింది కాబట్టి అంతిమ ఫలితము కాంగ్రెస్ వైపుకు ఉండొచ్చు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.